టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యల్లోని కొన్ని పదాలు భిన్నాభిప్రాయాలకు తావిచ్చాయి. భగవద్గీత బోధనలను రాజకీయాలకు వక్రీకరించకూడదని రాజు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే సామాజిక మార్పు సాధ్యమైందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, టీటీడీ బోర్డు సభ్యుడు జి. భాను ప్రకాష్ రెడ్డి రాజు వ్యాఖ్యలను ఖండించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. దళిత హిందువునని, హిందువుల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పవిత్ర గ్రంథాలపై వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆచితూచి మాట్లాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.